బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలో జరిగిన చోరీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాల్లో ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కదిరి గ్రూప్ టెంపుల్స్ బాధ్యతలను తాత్కాలికంగా హిందూపురం దేవాదాయ శాఖకు అప్పగించారు. కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణ అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి, నగలు, చీరలు, ఇతర విలువైన వస్తువులను కుటుంబ సభ్యులతో ఆలయం నుంచి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకుపోతున్నావని ఈవోను నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కానుకలు, చీరలతో పాటు ఈవోను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని వివరించండి. మహిళ కదిరి నియోజకవర్గంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం అనేది చాలా ఫేమస్. అక్కడ మంగళవారం, ఆదివారం భక్తులు ఎక్కువ శాతం అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే అమ్మవారికి భక్తులు సమర్పించిన 5 కిలోల వెండి, చీరలు, అవన్నీ వస్తువులు ఏవైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ నిన్న ఈవో ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ నిన్న లీవ్ లో ఉన్నప్పటికీ ఒక పథకం ప్రకారమే భార్యతో కలిసి ఆలయానికి వచ్చి అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకొని ఆటోలో తీసుకెళ్తుండగా స్థానికులు అక్కడ గుర్తించి ఎందుకు అక్కడ అమ్మవారి నాకు ఎందుకు తీసుకెళ్తున్నాం అనే స్థానికులు అక్కడ ప్రశ్నిస్తే ఆయన ఎవరికి కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మడం జరిగింది. దీంతో ఇది చోరీ అని చెప్పి గమనించి స్థానికులకి అక్కడ స్థానికులు ఏం చేశారంటే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఈవోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ సంఘటన అయితే నేను జరిగింది. అయితే ఈ రోజు రీసెంట్ గా మనకు ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అయినట్టు మనకు తెలుస్తోంది. వెంటనే ఇలాంటి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయ అధికారులు ప్రవర్తించడం చాలా నేరము. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఈ మురళీకృష్ణని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసినారు. ఈ విచారణ అంతా పూర్తయ్యే వరకు కూడా హెడ్ క్వార్టర్స్ వదిలి జిల్లా వదిలి బయటకు వెళ్ళకూడదని కోర్టు ఆదేశించింది. ఇటువంటి సంఘటనలు మనం చూసుకున్నట్లయితే స్థానికులు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన వస్తువులు, అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఎంతో భక్తి శ్రద్ధలతో అవి వాళ్ళకి సమర్పిస్తారు కాబట్టి వాటిని తీసుకెళ్లడం అనేది ఒక దుశ్చర్యగా భావిస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా అతనిపై ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్య రైట్. అయితే ఆయన ప్రస్తుతం మరి పోలీస్ కస్టడీలోనే ఉన్నారా, రిలీజ్ చేశారా? దర్యాప్తులో ఆయన అసలు ఈ ఘటన అంటే ఈ చర్యకి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఏమైనా వివరాలు తెలియజేశారా ఈవో? అయితే నిన్నటి రోజు ఆయనకి ఉద్యోగపరంగా సెలవు ఉంది. అయినప్పటికీ ఆ అమ్మవారి నగలు తీసుకెళ్లాలని చెప్పి భార్యతో కలిసి ఒక పథకం ప్రకారం వచ్చి తీసుకెళ్లాడు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. నిన్నంతా కూడా ఆయన స్టేషన్ లో ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే ఆ దేవాదాయ శాఖ అధికారులు ఆయన సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆయన్ని హెడ్ క్వార్టర్స్ దాటి ఇంటికి అంటే బయటకు వెళ్ళకూడదని పోలీసులు ఇంటికి పంపించినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అసలు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనకు సీఎం హోదాలో కూడా మనకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. మనకు రైట్. అయితే ప్రస్తుతం మరి అక్కడ ఆలయానికి సంబంధించి ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించి కార్యక్రమాలు తదుపరి ఎవరు నిర్వహించబోతున్నారు? తదుపరి ఈవోగా ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉందా? ఈ వివరాలు ఏమైనా ఉన్నాయా? ఆయన సస్పెండ్ చేసిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో విధులు నిర్వహించేదానికి ఒక నమోదు చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. ఆయన త్వరలోనే ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి ఉద్యోగులు అక్కడికి వెళ్ళి విధులు నిర్వర్తించే అవకాశం ఉందని అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. మనకు సమాచారం కూడా ఉంది. మహిళ రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.